హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ దేని గురించి అంటే లైక్ ఏఐఎంఎల్ ఎక్స్పర్ట్ అవ్వడం ఎలా అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం డిస్కస్ చేస్తాము. సో మన దగ్గర సూర్య గారు ఉన్నారు. హాయ్ సూర్య గారు. యా, సో ఫస్ట్ ఏఐఎంఎల్ అంటే ఏంటి దాని గురించి డిస్కస్ చేద్దాం. యా సో ఇన్ జనరల్గా ఏఐఎంఎల్ అంటే ఏంటో అందరికీ తెలియకపోయినా ఏఐఎంఎల్ అనేది మాత్రం అందరికీ తెలుసు. అంటే అది ఏం చేస్తుంది, దాని లోపల ఏముంటుంది అని తెలియకపోయినా ప్రతి ఒక్కళ్ళు ఫోన్లో స్క్రోల్ చేసుకుంటూ ఉంటే వీడియోస్ వస్తున్నాయి. ఈ మధ్య రీసెంట్గా చాలా వీడియోస్ ఫేమస్ అవుతున్నాయి. ఏంటంటే కన్స్ట్రక్షన్, గ్రౌండ్ నుంచి మొత్తం వీడియో కట్టేసినట్టు కన్స్ట్రక్షన్స్ ఇట్లా వస్తున్నాయి. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే చాలా మందికి ఫస్ట్ వినబడేది ఏంటంటే మనుషులను చంపేస్తుంది, లేదా ఇట్లా అయిపోతుంది అట్లా అయిపోతుంది కాదు. బట్ గ్రౌండ్లోకి వెళ్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆర్టిఫిషియల్గా ఆలోచించేది, కృత్రిమ మేధస్సు అంటాం తెలుగులో. అంటే మనం ఎలాగైతే ఆలోచించగలుగుతున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఉన్నాడు, 10 years ఎక్స్పీరియన్స్ ఉంది వాడికి, వాడు ఒక 1000 of surgeries చేశాడు. సో వీడి డేటా అంతా, వీడి లైఫ్ అంతా తీసుకెళ్ళి ఒక మిషన్కి ఇచ్చామనుకోండి, అదేం చేస్తుంది, మనం ఎలాగైతే అనలైజ్ చేస్తామో అది అనలైజ్ చేస్తుంది. అలా అనలైజ్ చేయడం వల్ల ఈ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్కి ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో అది వాడికి వస్తుంది. వాడు ఇన్ ద సెన్స్ మిషన్. ఓకే, ఇప్పుడు ఈ మిషన్ ఏం చేస్తుంది, వీడు ఏదైతే క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇస్తాడో ప్రతిదీ ఇది కూడా ఆన్సర్ చేయగలుగుతుంది. బికాస్ ఇట్ ఈస్ విజువల్ కాపీ ఆఫ్ హిమ్. అలాంటి ఒక 100 మందిని తీసుకెళ్ళి ఒక చోటు పెడితే అది పెద్ద మిషన్ అయిపోతుంది. సో దాన్నే మనం ఇప్పుడు ఏ అంటున్నాం. డన్. సరే, ఒకవేళ ఇప్పుడు చూసే సబ్స్క్రైబర్స్ కానీ ఏఐఎంఎల్లో ఎక్స్పర్ట్ అవ్వాలంటే వాళ్ళు దేంతో స్టార్ట్ చేయాలి ఫస్ట్? సో ఏఐఎంఎల్ ఎక్స్పర్ట్ అవ్వాలంటే ఫస్ట్ నాట్ ఓన్లీ ఏ అండి, దేనికన్నా కూడా మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అవసరం. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే జావా ఉంది, సి++, పైథాన్ ఇలా చాలా ఉన్నాయి. కానీ మోస్ట్లీ మనకి ఏఐ అంటే ఫస్ట్ ప్రిఫర్ చేసేది పైథాన్. ఎందుకంటే పైథాన్ ఎలాగైతే ఉంటుందో దాని స్ట్రక్చర్, అది ఏఐకి చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే క్యాలిక్యులేషన్స్ పరంగా కానివ్వండి, సైంటిఫిక్ పరంగా కానివ్వండి, దానికి ఉండే లైబ్రరీస్, మనం ఎలాగైతే ఫోన్లో యాప్స్ ఇన్స్టాల్ చేస్తామో అట్లా దానికి లైబ్రరీస్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇది ఓపెన్ సోర్స్. అంటే మీరు ఏం చేయాలన్నా ఒకటి దగ్గర పర్మిషన్ కానీ, ఒకటి దగ్గర డబ్బులు కానీ ఇలా కట్టాల్సిన పని లేదు. సో మీ ఓన్గా రాసుకోవచ్చు. సో అందుకే పైథాన్ యూజ్ చేస్తాం. పైథాన్ అయిపోయిన తర్వాత మనకి 10th తర్వాత బీటెక్ కానీ డిగ్రీకి కానీ వెళ్ళడానికి ఎలాగైతే ఇంటర్మీడియట్ లింకేజ్ ఉంటుంది కదా, శ్రీ చైతన్య, నారాయణ అలాగా. సో అలాగే మనకి నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్, లిబ్స్ ఇంకా చాలా ఉంటాయండి. ఇట్లాంటి లైబ్రరీస్ అన్నీ కూడా ఏమవుతాయనంటే మనకి ఒక లింకేజ్ క్రియేట్ చేస్తాయి పైథాన్ నుంచి ఏఐఎంఎల్కి ట్రాన్సిషన్ కోసం. సో ఈ లింకేజ్ నేర్చుకున్న తర్వాత బేసిక్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఇవేంటంటే మ్యాథ్స్ అంటే మళ్ళీ భయపడపోవాల్సిన పని లేదు. ఇది ఎందుకు అని అంటే మీ యొక్క లాజికల్ థింకింగ్ కోసం. ఓకే, అంటే ఇప్పుడు అంటారు కదా, జనరల్గా అందరూ ఒకలా ఆలోచిస్తే ఏఐ డేటా సైంటిస్ట్ వీళ్ళు ఇంకోలా ఆలోచించాలి. అంటే డిఫరెంట్ అప్రోచ్లో వెళ్ళాలన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి క్రిటికల్ థింకింగ్ పెరుగుతుంది, దానివల్ల లాజికల్ థింకింగ్ వస్తుంది. సో ఇలా ఎందుకు అని అంటే మనకుండే అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ర్యాండమ్గా టైటానిక్ షిప్లోకి టైం ట్రావెల్ చేసి నేను అక్కడికి వెళ్ళాను అనుకోండి, నేను బతుకుతానా చచ్చిపోతానా అని అడుగుతాను. అది ఎలా మనం చెప్పగలం? కానీ మనకి టైటానిక్ డేటా సెట్ అని ఒకటి ఉంటుంది. దీంట్లో మనం ఏం చేస్తాం, డేటా అంతా అనలైజ్ చేసి వాడు బతుకుతాడా చచ్చిపోతాడా అని మనం ఎంత ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. జస్ట్ లైక్ రేపు వర్షం పడుతుందా లేదా అన్నట్టు. సో ఈ స్టాట్స్ అనేవి దానికి యూజ్ అవుతాయి. ఆ తర్వాత మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఫైనల్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే జనరేటివ్ ఏ. ఇది లేకుండా ముందు నేర్చుకున్నవన్నీ వేస్ట్. ఎందుకంటే నవ్వేడేస్ ప్రతి ఒక్కడు వచ్చి వెబ్సైట్ ఇది చేసేయచ్చు, అది చేసి ఎట్లా అంటారు. కానీ అసలైన జనరేటివ్ ఏ యూసేజ్ ఎక్కడ ఉంటుంది అంటే రియల్ కంపెనీస్లో, హ్యూమనాయిడ్ రోబోట్స్లో, స్పేస్ టెక్నాలజీస్లో, ఇలాంటి వాటిలో ఉంది. దీంట్లో నిజంగా చెప్పాలంటే చాలా రిక్వైర్మెంట్ ఉంది ప్రాంప్ట్ ఇంజనీర్కి. కానీ సరైన నేర్చుకున్న వాళ్ళు లేరు. సో వాళ్ళు కరెక్ట్గా నేర్చుకుంటే మీరే తొందరగా గ్రాప్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో స్టార్ట్ చేసి మ్యాథమెటిక్స్ నేర్చుకొని, దాని తర్వాతకి ఎంఎల్ సంబంధించిన టాపిక్స్ నేర్చుకొని, దాని తర్వాత జనరేటివ్ ఏవి కూడా నేర్చుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. సో ఇన్ కేసు ఈ విధంగా ఫాలో అవుతే ఏ జాబ్ రోల్స్కి ఎలిజిబుల్ అవుతారు? దేర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్ రోల్స్ అండి, లైక్ ఎంఎల్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్, ఏఐ ఇంజనీర్, ఏఐ డెవలపర్, ప్రాంప్ట్ ఇంజనీర్, జన్ ఏఐ ఇంజనీర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 20+ రోల్స్ ఉన్నాయి. అంటే నేను ప్రతి దానికి బెస్ట్ ఫిట్ అని చెప్పలేను. ఆ రోల్కి తగ్గట్టు ఒక్కొక్క స్పెసిఫిక్గా. అంటే మనకి ఏఐలో ఎలా ఉంటుంది అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది అని ఒక 4-5 స్టెప్పులు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఎంఎల్ ఇంజనీర్ అంటే ఒక స్టెప్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాడు, ఏఐ ఇంజనీర్ అంటే ఇంకో స్టెప్ మీద ఎక్కువ ఫోకస్. కానీ ఎట్ ది ఎండ్ మొత్తం ప్రాసెస్ అంతా ఒకటే ఉంటుంది, ట్రైనింగ్ ప్రాసెస్ అంతా. సో
ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏంటి అని అంటే మనకి ఎవరైతే ఈ ఏఐ అనేది ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటారో ప్రతి దాంట్లోనూ ఒక చిన్న చిన్న బేసిక్స్ అన్న నేర్చుకుంటే వాళ్ళు వైడ్ వెరైటీ ఆఫ్ మనకి దాదాపు 20+ రోల్స్ ఉన్నాయి వాటన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. డన్. సో దీనికి శాలరీస్ ఏ విధంగా ఉంటాయి? శాలరీస్ అంటే వెరీ సింపుల్ అండి. ఇప్పుడు జనరల్గా మనమే ఆలోచిస్తే చాలా ఎక్కువ శాలరీస్ ఉంటాయి. కానీ ఎందుకు ఎక్కువ శాలరీస్ ఉంటాయని మనం అడిగితే ఇప్పుడు లెట్సే నేను ఒక 10 మందికి అసైన్మెంట్ ఇచ్చాను, 10 మంది నాకు ఒక్కొక్కరు ఒక 1 అవర్లో కంప్లీట్ చేసి ఇచ్చారు. సో 10 అవర్స్ టైం పడుతుంది. అదే చాట్ జీపీటీకి ఇచ్చి ఒకడికి ఇస్తే ఒకడే 1 అవర్లో చేసేస్తాడు కదా. సో అంటే 10 మెంబర్స్ 10 అవర్స్లో చేసే పనిని ఒకడు 1 అవర్లో చేసేస్తున్నాడు. ఇప్పుడు ఈ అసైన్మెంట్ని రిప్లేస్ వర్క్ని పెట్టుకోండి. సో 10 మెంబర్స్కి ఎంత కాదనుకున్న స్టార్టప్ కంపెనీ అయినా 4 LPA ఇస్తారు పర్ ఇయర్. సో అలా చూసుకుంటే 40 lakhs per 10 people. ఓకే, ఇప్పుడు ఈ 40 lakhsకి ఇచ్చే బదులు ఒక్కడికి 10 లక్షలు ఇవ్వలేనా నేను? నాకే 30 లక్షలు సేవ్ అవుతుంది. 10 మందిని తీసేసుకుని ఒక్కడనే పెట్టుకోవచ్చు. సో అందుకనే ప్రాంప్ట్ ఇంజిన్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. సో వర్స్ట్ సినారియోలో వేసుకుంటే 5 LPA నుంచి స్టార్ట్ అవుతాయండి కరెక్ట్ కంపెనీలో జాయిన్ అయితే. అట్లా పైన మ్యాక్సిమం అనేది లిమిట్ ఏమీ లేదండి. లక్షలు క్రోస్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. డన్. సో ఇది ఏ ఎక్స్పర్ట్ సంబంధించిన టోటల్ రోడ్ మ్యాప్ అండ్ అదేవిధంగా ఏ జాబ్ రోల్స్కి ఎలిజిబుల్ అవుతాం, శాలరీస్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి మేము ఒక న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము, ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ. ఈ బ్యాచ్ అనేది టోటల్గా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 3 months క్లాస్ అయితే ఉంటాయన్నమాట. దీని గురించి టోటల్ డీటెయిల్స్, ఫ్రీ డెమో అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చిన ఒకసారి చెక్ చేయండి, డెమో చూడండి, డెమో చూసి నచ్చితేనే జాయిన్ అవ్వండి.